आदाब सत श्री अकाल। मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। मिली महाज महबूब नगर के जिम्मेदारों ने आज शाम टाउन 1 पुलिस स्टेशन महबूब नगर पहुंचकर SHO अपैया से मुलाकात करते हुए यू न्यूज़ चैनल का जो जर्नलिस्ट चिलुका प्रवीण नामी शख्स, जिसने 14 मई के दिन एक इंटरव्यू में नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी व बेदबी की थी, उसके खिलाफ एक कंप्लेंट दर्ज कर दी गई और सख्त से सख्त कार्रवाई करने का मुतालबा किया गया। SHO से मुलाकात करने वालों में मिली महज महबूब नगर के सरपरस्त जनाब ख्वाजा फयाजुद्दीन, अनवर पाशा, तकवी हुसैन, तकवी मिर्ज़ा, कुद्दुस बेग, तैयब बेशवार, अब्दुल्ला सुन्नी, मोहम्मद मोइस, अमीर नक्शबंदी, मोहम्मद जुबैर, मोहम्मद इमरान कुरैशी, अब्दुल रहमान, नईमुद्दीन के अलावा और दीगर नौजवान भी मौजूद थे। आइए देखते हैं तफसीली रिपोर्ट। భారతదేశంలో ప్రతి మతానికి చెందిన వారు భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారు. మరియు మన తెలంగాణలోని ఒక యూట్యూబ్ ఛానల్కి చెందిన చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరియు ఈరోజు మహబూబ్ నగర్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఈ న్యూస్ ఛానల్కి చెందిన ప్రవీణ్ కుమార్ అనే విధవపై ఈరోజు మహబూబ్ నగర్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ ఏ మతమైనా కానీ, హిందూ అయినా ముస్లిం అయినా, ఏ మతానికి చెందిన పెద్దవారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ ముస్లింలు, అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ముస్లింలైనా, తెలంగాణలో ఉన్న ముస్లింలైనా, ఇండియా ముస్లింస్ అయినా ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే వాళ్ళకి ప్రాణం ఇస్తాం మనం. అలాంటి వ్యక్తిపై, అలాంటి మహాప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిలుక ప్రవీణ్ని రాబోయే 24 గంటల్లో అరెస్టు చేసి వారిని జైలు न्यूज़ चैनल के एडिटर चिलुका प्रवीण की जानिब से 14 मई को एक लाइव वीडियो के दौरान हुजूर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम पैगंबर इस्लाम की शान अज़मत में गुस्ताखी की गई और इस तरह हमारे मुसलमानों के जज्बात को अपराध साहब को एक दरखास्त पहली दरखास्त थी, जिसमें मुतालबा किया गया कि चिलुका प्रवीण के खिलाफ सख्त दफा के मुकदमा दर्ज किया जाए और नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की शान अज़मत में गुस्ताखी के इर्तिकाब पर उसको गैर किरदार में पहुँचाने में फौरी गिरफ्तार किया जाए। अल्हम्दुलिल्लाह सब इंस्पेक्टर ने इस में जरूरी कार्रवाई का तयसुम दिया। आज हमारे इस वफद में मिली महाज के कायदीन खुदूब साहब, अब्दुल्ला सुन्नी एडवोकेट, लीगल से कन्वीनर मोहम्मद मोइस, अमीर नक्शबंदी और दीगर नौजवान शामिल हैं और हम उम्मीद करते हैं महबूब पुलिस अपनी कार्रवाई करते हुए इस मलूम के खिलाफ फौरी सख्त संगीन दफात के तहत मुकदमा दर्ज करते हुए एक केस दर्ज करेगा और उसको गिरफ्तार करेगा। अगर महबूब पुलिस किसी इक़दाम में नाकाम होती है तो यकीनन हम अदालत का दरवाज़ा इस चीज़ को खटखटाएंगे। हो सके तो अदालत से हम रुजू होकर इस मलूम के खिलाफ मुकदमा दर्ज करवाएंगे। అయితే వీళ్ళకు ఒక సిద్ధాంతం ఉన్నది కదా, మహమ్మద్ ప్రవక్త గారు 14 మంది భార్యలను చేసుకున్నాడు అని. ఈ 14 మంది భార్యల్లో మహమ్మద్ ప్రవక్త గారు 90 ఏళ్ళు దాటినాక ఒక 25 సంవత్సరాల యువతిని చేసుకున్నాడని. ఇది ధర్మం అని చెప్తాడు కదా వీడు. 25 సంవత్సరాల అమ్మాయిని 90 సంవత్సరాల మహమ్మద్ ప్రవక్త గారు భర్త చనిపోవడం వల్ల ఈయన చేసుకున్నాడు. అది 14 మందిని ఎట్లా చేసుకుంటారో తెలుసా అండి అని వాళ్ళ ధర్మాన్ని మెచ్చుకునే టైప్ లో చెప్తారు. అంటే ఇతరులు ఇలా తప్పు లేదు పాపం అనేలాగా చెప్పుకొస్తారు సమర్థించుకుంటా. ఇప్పుడు 90 సంవత్సరాల ఒక వృద్ధుడు 25 సంవత్సరాల అమ్మాయిని ఎట్లా చేసుకున్నాడు అని ప్రశ్న అడిగితే వాడు ఏమంటాడంటే, 25 సంవత్సరాల అమ్మాయి భర్త చనిపోతే ఆమె ఒంటరిగా ఉంటే వ్యభిచారం అవుతుంది కాబట్టి ఆయనను వృద్ధుడైన మహమ్మద్ ప్రవక్త గారు చేరదీసి ఒక తండ్రి లాగా పెళ్లి చేసుకున్నాడు అంట. పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు కానీ తండ్రి ఎట్లయితాడు? సరే చేసుకున్నాడు. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారి టైంలో మహమ్మద్ ప్రవక్త గారు ఒక్కలే అబ్బాయి ఉన్నారా, లేకపోతే మహమ్మద్ ప్రవక్త గారు లాంటి అనేక మంది పురుషులు ఉన్నారా? ఉంటారు కదా. మరి ఇప్పుడు 25 సంవత్సరాల అమ్మాయికి
మహమ్మద్ ప్రవక్త గారు ఒక అబ్బాయిని ఎంకలాడి ఆ అబ్బాయికి 25 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేస్తే మహమ్మద్ ప్రవక్త గారిని దేవుళ్ళు లెక్క కొనియాడతారు. అంతేగాని ఎవరి మొగడు చచ్చిపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకుంటే ఆదర్శం అవుతుందా? అది చెప్పండి, మీరే చెప్పండి. కొంతమంది ముస్లింలు కూడా న్యూట్రల్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, ఈ సిద్ధాంతాన్ని మీరు ఎట్లా ఆమోదిస్తున్నారు? క్రీస్తు ఎందుకు గొప్పోడై దేవుడిగా పిలువబడుతున్నాడు? ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, 10 తలలు ఉన్నోన్ని దేవుడు అనలే, 10 తలలు ఉన్న రావణాసుని దేవుడు అనలే, 1 తల ఉన్న రామున్నే దేవుడు అన్నారు. ఎందుకు తెలుసా? రావణాసురుడు మంది భార్యలను ఎత్తుకపోయి చెరచాలని చూసిండు. కానీ తన భార్య కోసం యుద్ధం చేసి నా భార్య మచ్చబడలేదని రాముడు తీసుకొచ్చుకొని దేవుడిగా పుడించబడ్డాడు. కాబట్టి మంది పిల్లలకు సూటి పెట్టిన వ్యభిచారి, లేకపోతే మందిళ్ళల్లో అమ్మాయిలకు సూటి పెట్టిన వ్యభిచారి, ఈ వ్యభిచార పనులు మానుకో.